అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం కంప్యూటర్ నెట్వర్కింగ్లో డే 2లో ఉన్నాం అండ్ మనం డిస్కస్ చేయబోయేది IPv4 అడ్రసింగ్ గురించి. బట్ అంతకంటే ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ నెట్వర్కింగ్? ఆబ్వియస్లీ ఎక్స్చేంజింగ్ డేటా. ఇన్ క్లయింట్ సర్వర్ నెట్వర్క్, వాట్ ఈస్ రోల్ ఆఫ్ సర్వర్? సర్వర్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ క్లయింట్ యాక్సెస్ చేసుకుంటుంది. What type of network allows interconnected devices to share resources? షేరింగ్ అంటే పియర్ టు పియర్. పియర్ టు పియర్లో షేరింగ్ జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ షేర్ ఇట్ కానీ, గూగుల్ ఫైల్స్ కానీ అదనమాట. క్లయింట్ సర్వర్లో సర్వర్ ప్రొవైడ్ చేస్తుంది, క్లయింట్ యాక్సెస్ చేస్తుంది. ఓకే, గ్రేట్. విచ్ టర్మ్ డిఫైన్స్ ద డివైస్ అండ్ ఎండ్ యూజర్ యూజెస్ టు యాక్సెస్ అ నెట్వర్క్? ఇంగ్లీష్ బాగుంది, బట్ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే బేసిక్గా ఎండ్ యూజర్స్ ఏది వాడతారు, క్లయింటా సర్వరా? క్లయింట్. బికాజ్ ప్రస్తుతానికి నేను ఈ కోడింగ్ నింజాస్ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ సర్వర్ ఏం చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. నేను యాజ్ అ ఎండ్ యూజర్ ఈ బ్రౌజర్ అనే క్లయింట్ని యూజ్ చేస్తున్నాను. టోపాలజీస్ యొక్క నోట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ నోట్స్ ఫర్ నెట్వర్కింగ్ బేసిక్స్. ప్లీజ్ రీడ్ త్రూ దెమ్. ఓకే, గ్రేట్. నా కమింగ్ టు IPv4. IPv4 అంటే ఏంటి? బేసిక్గా IP అడ్రసెస్ ఆఫ్ వర్షన్ 4 అనమాట. ఓకే, V4 లాగే V6 కూడా ఉంది. ఎక్కువగా వాడేది ఓకే ఇప్పుడు V6 వాడుతున్నారు, బట్ ద మోస్ట్ మీ క్వశ్చన్స్లో ఎక్కువగా అడిగేది V4 అనమాట. సో థియరిటికల్గా సిలబస్లో ఎక్కువ కాలేజెస్లో ఎక్కువగా కవర్ చేసేది IPv4. సో విల్ డిస్కస్ దాట్. ముందుగా IP అడ్రస్ అంటే ఏంటి ఆల్రెడీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డివైస్కి విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్, దే నీడ్ అ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం ఇచ్చే నంబరే IP అడ్రస్. ఓకే, సో IP అడ్రస్ సింపుల్గా చెప్పాలంటే యూనిక్గా ఒక డివైస్ని ఐడెంటిఫై చేసేందుకు వాడే అడ్రస్. అంటే దేనికన్నా ఐడెంటిఫికేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 కంప్యూటర్స్. ఓకే, ఎవరో ఇంటర్నెట్లో వెళ్ళి ర్యాండమ్గా మేబీ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఏదో ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఫేక్ న్యూస్ వచ్చింది ఏ సిస్టమ్ నుంచి, వాళ్ళ యొక్క IP అడ్రస్ ఏంటి అంటే తెలిసిపోతుంది కదా. సో నాట్ జస్ట్ ఫర్ దిస్, ఫర్ వేరియస్ పర్పసెస్ బేసిక్లీ వీ నీడ్ టు వెరిఫై ద యూజర్. ఓకే, తన ఐడెంటిఫికేషన్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్ ఎందుకు ఆర్ బేసిక్గా మీ యొక్క ఆధార్ కార్డ్ ఎందుకు అంటే దట్ ఈస్ యూస్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్. ఓకే, సెకండ్ పర్పస్ ఏంటంటే టు బేసిక్లీ కైండ్ ఆఫ్ కమ్యూనికేట్. ఇప్పుడు ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రూఫ్ అదొక విషయం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ వాంట్ టు సెండ్ అ మెసేజ్ టు ఫర్ ఎగ్జాంపుల్ VB అనే పర్సన్కి నేను వాట్సాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు వాట్సాప్ అ పర్సన్ కాల్డ్ VB. ఆర్ ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సర్చ్ సంథింగ్ ఆన్ గూగుల్. ఓకే, నేను గూగుల్లో బేసిక్గా వంశీ భవానీ ఛానల్ అంటే ఏంటి అని చెప్పి సర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్ తెలుగులో బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటి, ఆబ్వియస్లీ వంశీ భవానీ. సో ఆ విధంగా నేను సర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో సర్చ్ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే ఈ గూగుల్ యొక్క అడ్రస్ ఏంటి అని తెలియకపోతే నేను ఎవరిని అడుగుతాను కదా. కాబట్టి అడ్రస్ కావాలి. దేనికి? టు కమ్యూనికేట్. బేసిక్గా టు టాక్ టు సంథింగ్ వీ నీడ్ టు నో హూ దే ఆర్. సో దాట్ పర్టికులర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ IP. ఓకేనా, గ్రేట్. సో ఈ IPv4లో ఓకే ప్రతి అడ్రస్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? దాట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఎక్కువగా దట్స్ అ బేసిక్ క్వశ్చన్ యాక్చువల్గా. ఓకే, సో IPv4లో ప్రతి అడ్రస్లోనూ దేర్ విల్ బీ 32 బిట్స్. ఓకే, బిట్స్ అంటే ఏంటన్నా అంటే ఒక బిట్ can be either 0 or 1. So bits are a concept in binary numbers. So for example 2 bits ఉన్నాయి, అప్పుడు సింగిల్ బిట్ ఉంటే either 0 or 1. ఫర్ ఎగ్జాంపుల్ 2 బిట్స్ ఉన్నాయి, అప్పుడు 00, 01, 10, 11. సో ఆ విధంగా. ఓకే, సో ఆ విధంగా టోటల్ 32 బిట్స్ ఉంటాయి. ఓకే, సో విత్ 1 బిట్ ఐ కెన్ క్రియేట్ 2^1 నంబర్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 కదా. ఒకటేమో 0, ఒకటేమో 1. With 2 bits, I can create 2^2 numbers, which is 1, 2, 3, 4.
ఆ విధంగా 2^32 అడ్రసెస్ని మనం క్రియేట్ చేయొచ్చు యూజింగ్ IPv4. ఏంటి 2^32? ఇట్స్ నాట్ అ స్మాల్ నెంబర్ అండి, ఇట్స్ రియలీ బిగ్ యాక్చువల్లీ. ఐ థింక్ మీకు గూగుల్లో కూడా డైరెక్ట్గా వాల్యూ రాదు. 2^32 వాల్యూ చూసారా, ఇన్ని. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ బేసిక్గా నెంబర్ అనమాట. ఓకే, సో ఇన్ని యూనిక్ అడ్రసెస్ని మీరు కావాలంటే జనరేట్ చేయొచ్చు. అగైన్ దాంట్లో కొన్ని రిజర్వ్డ్ ఉంటాయి, విల్ డిస్కస్ ఆల్ అబౌట్ దాట్. ఓకే, బట్ యా, దాట్స్ థియరిటికలీ యూ కెన్ క్రియేట్ 2^32 అడ్రసెస్. ఓకే, సో బేసిక్గా ఈ 32 బిట్స్ని బేసిక్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసి మనం డెసిమల్ డాటెడ్ రిప్రజెంటేషన్ కూడా చేస్తాం. ఐ మీన్ సి, ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ అడ్రస్ ఇన్ 32 bits, you can do that. That is the binary representation. Okay, binary representation. But there is one more representation called decimal dotted representation. దీంట్లో ఏం చేస్తామన్నా అంటే బేసిక్గా ఈ 32ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? టెల్ మీ. 32ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 4 8s are 32, అంతేనా? సో బేసిక్గా వీల్ హ్యావ్ బేసిక్లీ 4 groups. ఓకే, 4 groups, అండ్ ఈచ్ గ్రూప్ విల్ హ్యావ్ 8 bits అనమాట. అండ్ ఈ 8 బిట్స్ని డెసిమల్లో కన్వర్ట్ చేసి రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా? అర్థం కాకపోతే పర్లేదు, మళ్ళీ చెప్తాను చూడండి. సి, టోటల్ 32 bits. ఓకే, దీన్ని ఇదే విధంగా రాసేస్తే దట్స్ కాల్డ్ ద బైనరీ రిప్రజెంటేషన్. లేదు అంటే మీరు 32 బిట్స్ని ఓకే 4 గ్రూప్స్ డివైడ్ చేస్తారు. ఓకే, గ్రూప్ నెంబర్ 1 వెయిట్, గ్రూప్ నెంబర్ 1 డాట్ గ్రూప్ నెంబర్ 2 ఆర్ జస్ట్ డాట్ గ్రూప్ నెంబర్ 2 డాట్ గ్రూప్ నెంబర్ 3 డాట్ గ్రూప్ నెంబర్ 4. ఓకే, ఈ గ్రూప్ బేసిక్గా ఇట్ విల్ బి అ డెసిమల్ నంబర్, అండ్ దిస్ డెసిమల్ నంబర్ will correspond to the first 8 bits. Okay, again ఇది కూడా డెసిమల్ నెంబర్ corresponding to second 8 bits. అన్న ఎగ్జాంపుల్ ఇవ్వనా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.152. ఓకే, దిస్ ఈజ్ అ IP అడ్రస్. సో దీంట్లో మనం ఏం చేసాం, బేసిక్గా 32 బిట్స్ కదా, దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. నౌ దీని యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? Let's see. So let me just search on Google for 192 in binary. Okay, so let me see the binary. It is, yeah, so this is okay, 11 okay, 1 2 3 4 5 6 7 8. Okay, so it will be 11 1 2 3 4 5 6. ఓకే, 168 చూద్దాం. 168 10 10 1 000 10 10 1 000. సో దీంట్లో ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. ఓకే, సిమిలర్ ఇప్పుడు 1 1 2, సో 1 కెన్ బి రిప్రజెంటెడ్ బై 1 2 3 4 5 6 7 8. సిమిలర్లీ విల్ హ్యావ్ 152 152 100 11 000 100 11 000. ఓకే, సో ఈ బైనరీలో ఉన్న అడ్రస్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఏం చేసాం, టోటల్ 32 బిట్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసాం, అండ్ ఆ ప్రతి పార్ట్ని ఇండివిజువల్గా డెసిమల్లో కన్వర్ట్ చేసి మధ్యలో డాట్స్ పెట్టాం. గాట్ ఇట్? పక్కా? దీన్ని డాటెడ్ డెసిమల్ ఫార్మాట్ అంటారు. అర్థమైందా? పక్కా? గ్రేట్. సో మనం IPv4ని వాడి ఓకే 3 టైప్స్లో ఏం చేయొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, దాన్నే అడ్రసింగ్ మోడ్స్ అంటారు. ఓకే, ఫస్ట్ మోడ్ ఏంటి అంటే యూనికాస్ట్ మోడ్, సెకండ్ మోడ్ ఏంటి అంటే బ్రాడ్కాస్ట్ మోడ్, అండ్ థర్డ్ కేస్ ఏంటి అంటే మల్టీకాస్ట్ మోడ్. ఓకే, యూనికాస్ట్లో ఏంటంటే దెర్ విల్ బి 1 సెండర్
అండ్ వన్ రిసీవర్. ఓకే, ఒక సెండర్ నోడ్ నుంచి ఒక రిసీవర్ నోడ్కి పంపిస్తే ఇట్ ఈస్ కాల్డ్ యూనికాస్ట్. ఓకే, బ్రాడ్కాస్ట్ అంటే ఒక సెండర్ నుంచి నెట్వర్క్లో ఉన్న మిగతా అన్ని నోడ్స్కి మెసేజ్ని పంపడం, ఇట్ ఈస్ బ్రాడ్కాస్ట్. వాట్సాప్లో కూడా బ్రాడ్కాస్ట్ చేస్తే ఏమవుద్ది, మీరు క్రియేట్ చేసిన బ్రాడ్కాస్ట్ లిస్ట్లో అందరికీ వెళ్ళిపోతుంది. ఓకే, సో సిమిలర్లీ బ్రాడ్కాస్ట్ అంటే ఒక నోడ్ నుంచి ఆ స్పెసిఫిక్ నెట్వర్క్లో ఉన్న మిగతా నోడ్స్ అన్నిటికీ పంపించడానికి బ్రాడ్కాస్ట్ వాడతారు. వాట్ అబౌట్ మల్టీకాస్ట్? మల్టీకాస్ట్లో ఏంటంటే ఒక నోడ్ ఉంది అండ్ నెట్వర్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్లో ఇవన్నీ నోడ్స్ ఉన్నాయి. సో మీరు అగైన్ సింగిల్ నోడ్ నుంచి మల్టిపుల్కి పంపిస్తారు, బట్ అన్నిటికి కాదు. సో దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ నోడ్స్ దట్ యూ వాంట్ టు సెండ్. సో ఒక నెట్వర్క్లోనే ఒక చిన్న గ్రూప్లోకి, అగైన్ ఇట్స్ మోర్ దెన్ వన్, బట్ కంప్లీట్ నెట్వర్క్ కాదు, సింగిల్ కాదు, దాన్ని మల్టీకాస్ట్ అంటారు. ఓకే, ఎక్కువగా వాడే టైప్ ఏంటి అన్న అంటే ఆబ్వియస్లీ యూనికాస్ట్. ఎందుకు? బికాస్ ఇంటర్నెట్లో మనం చేసేది అదే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ google.com అని ఇచ్చానంటే ఏమవుద్ది? ఆబ్వియస్లీ ముందు డిఎన్ఎస్ దగ్గరికి వెళ్ళి ఐపీ అడ్రస్ తెచ్చుకుంటుంది. ఎవరిది? గూగుల్ది. అండ్ ఫ్రమ్ దేర్ విల్ బేసిక్లీ హిట్ ఇట్. సో ఇక్కడ సోర్స్ నేను, నా ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఎవరు? గూగుల్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే, సో దెర్ ఈస్ ఓన్లీ వన్ సోర్స్, వన్ డెస్టినేషన్. సో మోస్ట్లీ ఇట్ ఈస్ యూనికాస్ట్, బట్ IPv4 వాడి యూ కెన్ యూస్ బ్రాడ్కాస్ట్ అండ్ మల్టీకాస్ట్ ఆల్సో. అర్థమైందా? పక్కా? ష్యూర్? గ్రేట్. సో బేసిక్గా ఈ IPv4 అడ్రసింగ్ ఏదైతే ఉందో, ఓకే, దాన్ని బేసిక్గా క్లాసిఫై చేశారనమాట. ఓకే, ఇట్స్ క్లాసిఫైడ్ యాజ్ క్లాస్ఫుల్ క్లాసిఫికేషన్ అనే ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఈ క్లాసిఫికేషన్ వాడు ఏం చేస్తామంటే, మనం IPv4లో ఉన్న అడ్రసెస్ అన్నిటినీ బేసిక్గా డివైడ్ చేస్తాం ఇంటూ 5 పార్ట్స్. ఏంటి? మనకి ఆబ్వియస్లీ 2^32 అడ్రస్ ఉన్నాయి కదా, ఆ 2^32 అడ్రస్ని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దాని పేర్లు ఏంటంటే క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D అండ్ క్లాస్ E అన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్క గ్రూప్లోనూ ఒక ప్రిఫిక్స్ ఉంటుంది. అంటే ఆ గ్రూప్లో ప్రతి అడ్రస్ ఒక డిజిట్తో స్టార్ట్ అవుతుంది. సో ఫర్ క్లాస్ A ఇట్ ఈస్ 0 అనమాట. సో ఆబ్వియస్లీ 2^32 టోటల్ అడ్రసెస్ 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో దీంట్లో 2^31 ఉంటాయి, దీంట్లో 2^31 ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో అన్నిటినీ 0తో స్టార్ట్ చేస్తాం, సెకండ్ పార్ట్లో అన్నిటినీ 1తో స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే దిస్ ఈజ్ క్లాస్ A అనమాట. ఓకే, ఈ సెకండ్ పార్ట్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ దాంట్లో 2^30, సెకండ్ దాంట్లో 2^30. అండ్ ఆబ్వియస్లీ అన్నిట్లో ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ 1 ఉంటుంది, బట్ ఫస్ట్ పార్ట్లో సెకండ్ నెంబర్ 0 పెడతాం, దీంట్లో సెకండ్ నెంబర్ 1 పెడతాం. ఆ తర్వాత మిగతా బిట్స్ అన్నీ వస్తాయి. దిస్ ఈజ్ క్లాస్ B. దీన్ని అగైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 2^29 ఉంటాయి, 2^29 ఉంటాయి. ఓకే, సో అగైన్ వాట్ విల్ హ్యాపెన్? ఇట్లా ఆబ్వియస్లీ స్టార్ట్ విత్ 1 1, ఆ తర్వాత 0 పెడతాం ఫస్ట్ పార్ట్లో, 1 పెడతాం సెకండ్ పార్ట్లో. ఆల్ దీస్ నంబర్స్ విల్ అగైన్ కంటిన్యూ. ఈ మొత్తం కూడా గ్రూప్ క్లాస్ C అనమాట. అండ్ దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం 2 పార్ట్స్ కింద. ఓకే, దీంట్లో అప్పుడు 2^28 ఉంటాయి, దీంట్లో 2^28 ఉంటాయి. అన్నీ ఆబ్వియస్లీ 1 1 అంతా స్టార్ట్ అవుతాయి. దీంట్లో ఈ ఫస్ట్ పార్ట్లో ఏమో 0 పెడతాం, దీని సెకండ్ పార్ట్లో ఏమో అన్నీ 1లే పెడతాం, 4 1s, అండ్ మిగతా డిజిట్స్ కంటిన్యూ. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్ ఏమో బేసిక్లీ ఇట్ ఈస్ క్లాస్ D అండ్ దిస్ ఈస్ క్లాస్ E అనమాట. అర్థమైందా? ఆర్ యూ షూర్? పక్కా? లాక్ చేయమంటారా? డైలీ ఏమర్థమైంది మీకు? ప్రిఫిక్స్ 0 ఉంటే క్లాస్ A, ప్రిఫిక్స్ 10 అంటే క్లాస్ B, ప్రిఫిక్స్ 110 అంటే క్లాస్ C, ప్రిఫిక్స్ 1110 అంటే క్లాస్ D, ప్రిఫిక్స్ ఆల్ 4 1s ఉంటే క్లాస్ ఏంటి? క్లాస్ E. ఓకే, సో బేసిక్గా ప్రతి ఐపీ అడ్రస్ని కూడా ఓకే మనం ఓవరాల్గా 2 పార్ట్స్ని డివైడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పార్ట్నేమో నెట్వర్క్ ఐడి అంటాం, నెట్వర్క్ ఐడి.
సెకండ్ పార్ట్ ఏమో హోస్ట్ ఐడి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సేమ్ ఎగ్జాంపుల్. సో నేను ఎయిర్టెల్ నెట్వర్క్లో ఉన్నాను. ఓకే, ఎయిర్టెల్ అనే ఐఎస్పీ నెట్వర్క్లో ఉన్నాను. సో నేను గూగుల్ని టార్గెట్ చేయాలి, గూగుల్ని కాల్ చేయాలి. ఓకే, సో ఇది నా యొక్క హోస్ట్ అంటే నా యొక్క సిస్టమ్ అనుకోండి. ఓకే, ఇది నా యొక్క నోడ్. సో నోడ్ అన్న హోస్ట్ అన్న ఒకటే ఒక రకంగా. ఓకే, ఇది నా యొక్క నోడ్. ఓకే, నేను www.google.com అని చెప్పి హిట్ చేశాను. ముందుగా ఏమవుతుంది, దీంట్లో ఉన్న డిఎన్ఎస్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది అండ్ ఐపీ అడ్రస్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఎక్కడో యూఎస్లో ఉన్న గూగుల్ సర్వర్ని టార్గెట్ చేస్తున్నాం. సో ఈ గూగుల్లో అగైన్ బోల్డ్ అన్ని కైండ్ ఆఫ్ నోట్స్ ఉంటాయి కదా. ఎస్ ఆర్ నో, దిల్ బి లాట్ ఆఫ్ నోట్స్ ఇన్ ద గూగుల్ నెట్వర్క్. ఓకే, సో బేసిక్గా ఈ ప్రతి నోడ్కి ఒక అడ్రస్ కామన్గా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియా పేరు ఏబీసీ కాలనీ అనుకోండి. ఓకే, ఈ ఏబీసీ కాలనీలో రకరకాల ఇల్లులు ఉండొచ్చు. ఇల్లు నెంబర్ 1, ఇల్లు నెంబర్ 2, ఇల్లు నెంబర్ 3, 4, 5, 6. ఓకే, సో వీడి యొక్క హౌస్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 2, హౌస్ నెంబర్ 3, హౌస్ నెంబర్ 4, హౌస్ నెంబర్ 5 అండ్ హౌస్ నెంబర్ 6. ఓకే, ప్రతి ఒక్కరికి హౌస్ నెంబర్లు వేరు, బట్ ప్రతి ఒక్కళ్ళ కాలనీ సేమ్. అడ్రస్ రాయమంటే ప్రతి ఒక్కళ్ళు హౌస్ నెంబర్ రాస్తారు, అట్ ద సేమ్ టైం అందరూ ఏబీసీ కాలనీ అని రాస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ వస్తే ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మ్యాన్ వస్తే ముందుగా ఏబీసీ కాలనీకి వచ్చి ఏబీసీ కాలనీకి వచ్చాక అప్పుడు హౌస్ నెంబర్ వెతుక్కుంటాడు. అంతే తప్ప ముందే హౌస్ నెంబర్ వెతుక్కోడు. బికాస్ హౌస్ నెంబర్ వెతుక్కోవాలంటే ఏ కాలనీలో వెతకాలి. సో ముందుగా పోస్ట్ మ్యాన్ వస్తే పోస్ట్ మ్యాన్ ముందు ఏబీసీ కాలనీకి వచ్చి అక్కడ హౌస్ నెంబర్ వెతుక్కుంటాడు. అదేవిధంగా మనం కూడా ముందుగా గూగుల్ నెట్వర్క్కి వెళ్తాం. గూగుల్ నెట్వర్క్కి వెళ్ళాక అందులో బేసిక్గా ఏ హోస్ట్ని మనం కాల్ చేయాలనేది వెతుక్కుంటాం. సో బేసిక్గా ప్రతి ఐపీ అడ్రస్లోనూ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొన్ని బిట్లేమో ఇట్ విల్ బి నెట్వర్క్ ఐడి, మిగతా కొన్ని బిట్లు హోస్ట్ ఐడి అనమాట. అర్థమైందా పక్క? సో బేసిక్లీ ఎలా ఉంటుంది అంటే అగైన్ ఈ క్లాసులు ఉన్నాయి కదా మనకి డిఫరెంట్ క్లాసులు, అండ్ ఆ క్లాసుల్లో కూడా బేసిక్గా మనకి ఎలా ఉంటుందంటే డిఫరెంట్ క్లాసుల్లో డిఫరెంట్ సైజులు ఉంటాయి. సో క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ ఏలో ఇఫ్ వీ హ్యావ్ టోటల్ బేసిక్లీ ఎన్ని బిట్స్ ఉన్నాయి, 32 బిట్స్ కదా, రైట్. సో క్లాస్ ఏలో ఫస్ట్ 8 బిట్స్ ఇట్ ఈస్ బేసిక్లీ నెట్వర్క్ ఐడికి కరెస్పాండింగ్ బిట్స్. మిగతా ఏవైతే 3 సెట్స్ ఉన్నాయో విచ్ ఇస్ ఓవరాల్గా 24 బిట్స్, దీస్ రిప్రజెంట్ ద వాట్ హోస్ట్ ఐడి. ఓకే, సో బేసిక్గా ఈ నెట్వర్క్లో టోటల్ 2^24 కంప్యూటర్స్ ఉండొచ్చు, 2^24 నోడ్స్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ బిలో ఏంటంటే ఫస్ట్ ఒక రకంగా ఫస్ట్ 16 బిట్స్. ఓకే, ఇట్ ఈజ్ నెట్వర్క్ ఐడి అండ్ మిగతా 2 కైండ్ ఆఫ్ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో 16 బిట్స్ దే కరెస్పాండ్ ద హోస్ట్ ఐడి. ఓకే, సో క్లాస్ బి నెట్వర్క్స్లో 2^16 హోస్ట్లు పాసిబుల్, అంటే 2^16 యూనిక్ నోడ్స్ ఆ నెట్వర్క్లో క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్లాస్ సిలో ఎలా అంటే బేసిక్లీ వాట్ వీల్ డూ ఇస్ వీల్ అగైన్ హ్యావ్ 4 సెట్స్ కదా, ఈచ్ హ్యాస్ హౌ మెనీ బిట్స్, ఎస్ ఈచ్ హ్యాస్ 8 బిట్స్. సో ఫస్ట్ 24 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ బి ద నెట్వర్క్ ఐడి అండ్ కేవలం లాస్ట్ 8 బిట్స్ మాత్రమే ఇట్ విల్ బి ద హోస్ట్ ఐడి. ఓకే, సో క్లాస్ సి నెట్వర్క్స్లో మీరు కేవలం 2^8 ఏంటి 2^8 హోస్ట్లు 2^8 కంప్యూటర్స్ని మాత్రమే థియరిటికల్గా క్రియేట్ చేయొచ్చు. అందులో కూడా ఇంకా కొన్ని రిజర్వ్డ్ ఉంటాయి. ఓకేనా? సో వాట్ అబౌట్ క్లాస్ డి అండ్ క్లాస్ ఈ అంటే క్లాస్ డిని మల్టీ క్యాస్ట్ అడ్రసింగ్ ఇందా చెప్పాను కదా, దానికోసం యూజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ రిజర్వ్డ్. అండ్ క్లాస్ ఈ కూడా ప్రస్తుతానికి వాడట్లేదు, ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. సో ప్రస్తుతానికి యూజ్లో ఉన్నది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ ఏలో చాలా 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 ఎక్కువ బేసిక్గా నోట్స్ ఉంటాయి. క్లాస్ బిలో తక్కువ నోట్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీ వి జస్ట్ హ్యావ్ హౌ మెనీ 2^16 కంపేర్ చేస్తే తక్కువ. క్లాస్ సిలో చాలా తక్కువ, జస్ట్ 2^8 ఉంటాయి అంతే.
జస్ట్ 2 పవర్ 8 నోడ్స్ మాత్రమే క్లాస్ సి టైప్ ఆఫ్ నెట్వర్క్స్లో ఉండగలవు. ఓకే, అందుకే మీరు చూస్తే బేసిక్గా క్లాస్ ఏలో ఎన్ని నెట్వర్క్స్ ఉండొచ్చు? 2 పవర్ 8 నెట్వర్క్స్ ఉండొచ్చు, అవునా? సో క్లాస్ ఏ కెన్ హ్యావ్ టోటల్ 2 పవర్ 8 నెట్వర్క్స్, అంటే తక్కువ. ఆబ్వియస్లీ దట్ మేక్ సెన్స్ కదా. 2 పవర్ 24 నోడ్స్ని కంటైన్ చేయగలిగే నెట్వర్క్స్ తక్కువే ఉంటాయి, అందుకే వీ హ్యావ్ జస్ట్ 2 పవర్ 8 నెట్వర్క్స్. ఓకే, 2 పవర్ 16 నోడ్స్ని కంటైన్ చేయగలిగే నెట్వర్క్స్ ఎన్ని? 2 పవర్ 16. బట్ కేవలం 2 పవర్ 8 నోడ్స్ని ఆర్ అంతకంటే తక్కువని కంటైన్ చేయగలిగే నెట్వర్క్స్ చాలా ఎక్కువ, విచ్ ఈస్ 2 పవర్ 24, విచ్ మేక్ సెన్స్. ఆబ్వియస్లీ ఎక్కువగా నెట్వర్క్స్లో తక్కువ నోడ్సే ఉంటాయి. రేర్గా ఒకవేళ చాలా 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 పెద్ద ఆర్గనైజేషన్ అయితే కానీ బేసిక్గా క్లాస్ ఏలోకి వెళ్ళవు. ఓకే, ఇట్స్ మోస్ట్లీ క్లాస్ బి ఆర్ క్లాస్ సి, విచ్ మేక్ సెన్స్ కదా, బికాస్ 2 పవర్ 24 నోడ్స్ ఎవరి దగ్గర ఉంటాయి, అవునా కదా? యా, సో దట్స్ ఆల్ అబౌట్ IPV4. ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.